పాదయాత్ర చేస్తూ 10 లక్షలు ఇస్తా అన్నాడు. ఎవరికైనా అందిందా? ఎవరికైనా ఇల్లు అందిందా? అదే భయం అప్పుడు పోరాడకపోతే రేపు అన్ని కట్టేసి నీళ్లు ఊర్లోకి రాణిస్తాడు. అందుకే వాస్తవం తెలిసినాక కదా ఇంత దూరం వచ్చారు. ఈ రోజు రేపు పర్యటన ఉన్నాము. దాని తర్వాత ఎట్లా ఈ ప్రభుత్వం ఆయన పోరాడాలి ఏంటనేది కలిసికట్టుగా పోరాడితేనే ఈ ప్రభుత్వం దిగొస్తుంది. తర్వాత మళ్ళీ అది క్యాన్సిల్ అయింది. మరేంటో తెలియదు. అది మాకు డబ్బులు ఇస్తున్నారు. అలా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందా? 1 రూపాయి వచ్చిందా? 6.5 కింద వచ్చిందా? 2019లో వరదలు వచ్చినప్పుడు 2500 రూపాయలు అదే విలా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఆయన చేసే దుబారా ఖర్చుకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. జీతాలు ఇవ్వట్ల, పెన్షన్ డిలే చేశారు. ఈ సమస్య ఉంది. ఈయనేమో చెప్పుకుంటూ పోయినాడు 10 లక్షలు ఇస్తానని. దాని తర్వాత ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు భూములు తీసుకుంటే 1,15,000 కాదు 5 లక్షలు ఇస్తా అని చెప్పినారు. ఇప్పుడు ఇవ్వలా, ఏదో కాగితాలు ఇచ్చి మీరు అడగండి అంటాడు. దీనిపైన ఎట్లా పోరాడాలో నేను పోరాడతాను. నాకు అమరావతి పోలవరం, అమరావతిలో 33,000 మంది రైతులు వాళ్ళ భూములు ఇస్తే 5 కోట్ల ఆంధ్రుల కోసం 1,90,000 మంది నిర్వాసితుల త్యాగం ఉంది పోలవరంలో. మీ అందరి త్యాగం ఉంది పోలవరంలో. మీకు న్యాయం జరిగిన తర్వాతనే పోలవరం పనులు పూర్తి చేయాలని ఆంధ్రులందరూ కోరుకుంటున్నారు. ఎన్నికల ముందల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఇవ్వగలిగిన ప్యాకేజ్ ఇది, తూచా తప్పకుండా నేను అమలు చేస్తాను, అందరికి ఇల్లు కట్టిస్తానని ఆనాడు ఆయన హామీ ఇచ్చినాడు. తర్వాత ఒక గాలికి ఒక ఆయన వచ్చినాడు. ఎవరు? జగన్ రెడ్డి. అట్లా గాలిలో వచ్చాడు. అక్క చెల్లమ్మ 10 లక్షలు ఇస్తా అన్నాడు. 2016లో 19 అన్నాడు. తర్వాత 10 లక్షలు అన్నాడమ్మా. ఇంకో పక్కన వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు భూమికి 1,15,000 రూపాయలు ఇచ్చుంటే గతంలో అది ఏకంగా 5 లక్షలు చేస్తా అన్నాడు. అందరూ ఆశపడ్డారు, అవునా కదా? పాపం బాగా ముద్దులు పెడుతున్నాడు, చేస్తాడేమో అనుకున్నాం. గాలిగాడు చేసినారా? చేసారా? చేతులెత్తి చూపించండి. చేసారా? ఎన్నికల ముందర మాయ మాటలు చెప్పి మభ్య పెట్టాడు. ఈ ఎన్నికలు అయిన తర్వాత 151 మంది ఎమ్మెల్యేలతో ఈ రోజు తాడేపల్లి కొంపలు హాయిగా పడుకుంటున్నారు. ఈ రోజు గోదావరిలో ఇంత ముంపు వస్తే ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలా? ఇక్కడ ఉండాలా. మిమ్మల్ని ఆదుకోవాలా.
నిత్యావసర సరుకులు ఇవ్వాలా? కానీ ఎక్కడున్నారు తెలుసా? ఎక్కడున్నారు తెలుసా? షిమ్లాకి వెళ్ళాడు తల్లి. ప్రత్యేక విమానంలో షిమ్లాకి వెళ్ళాడు ఆయన. ఇక్కడ మన సాగు వస్తుంటే ఆయన షిమ్లాలో హాయిగా పడుకుంటున్నాడు. అందుకే అమ్మా ఈ రోజు రేపు ముప్పు మండలాలన్నీ నేను పర్యటిస్తున్నా, మీ సమస్యలు తెలుసుకుంటున్నాను. తప్పనిసరిగా మీ తరఫున ఈ ప్రభుత్వం పైన నేను పోరాటం చేస్తాను. ఒక్క నిమిషం కొట్టి ఇంటికి వెళ్ళి పడుకుంటే కష్టం తల్లి, అవునా కదా? 2.5 సంవత్సరాలు కరోనాతో సచ్చాం, ఇంకో 2.5 సంవత్సరాలు జగన్తో సావాలి. అంటే మనం ఎంత పోరాడాలి? పోరాడడానికి సిద్ధంగా ఉన్నారా? కొడుకులు బిగించి చూపించండి, సిద్ధంగా ఉన్నారా? మీరు పోరాటానికి సిద్ధంగా ఉంటే మీతో కలిసి నడుపుతూ పోలవరం ప్రాజెక్టుకి వెళ్దాం. అక్కడ 5 కోట్ల ఆంధ్రులకు చెప్తాం మన బాధ, మన ఆవేదన. మనకి న్యాయం జరిగే వరకు మన పోరాటం ఆగదని మీ అందరూ నేను తెలుపుకుంటూ, తల్లి నేనే కాదు మా అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చాం. వాస్తవాలు తెలుసుకునే నివేదిక ఇచ్చి తప్పనిసరిగా శాసనసభలో, శాసన మండలిలో, పార్లమెంట్ లో కూడా మీ తరపున మేము పోరాడతాం. ఆనాడు జగన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీ ఆయన నిలబెట్టే వరకు ఆయన మేము పడుకోని అని మీకు హామీస్తూ మేము సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఆరోగ్యం జాగ్రత్త, పోరాడాలి కలిసికట్టుగా. జాగ్రత్త ఉండి బాబా. బాబుగారు రామశాఖ అధ్యక్షులు నాయకత్వం ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.